కల్తీ మాయ ఇన్నాళ్ళు పాత బస్తీకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు మిగతా ఏరియాలకు పాకింది. పాలు, అల్లం వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్, ఆఖరికి అన్నం తర్వాత నమిలే సోంపుని కూడా వదలడం లేదు కల్తీ మాఫియా. నిత్యావసరాలన్నిటినీ కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నకిలీ వ్యవహారంపై సర్కార్ సీరియస్ కావడంతో పోలీసులు కొరడా జలిపించారు. ఫేక్ దందాపై ఉక్కుపాదం మోపారు. ప్యాకెట్లలో తెల్లగా కనపడే పాలు, నిగనిగలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వచ్ఛమైనవిగా కనిపించే మంచినీళ్లు, కలర్ఫుల్ సోంపు, ఇవన్నీ ఒరిజినల్ కాదు, అసలు సిసలు నకిలీ పదార్థాలు. ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్ కేంద్రంగా నడుస్తున్న కల్తీ దందాలు పోలీసుల ఆకస్మిక తనిఖీలతో వెలుగులోకొచ్చాయి. అందమైన ప్యాకెట్లలో నకిలీ పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, సోంపులు మాయ చేస్తున్నాయి. ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలు తింటే ప్రాణాలకు గ్యారెంటీ ఉందా? కడుపు నిండటం మాట అలా ఉంచితే కొద్ది రోజులకు ఆసుపత్రి పాలు కావడం ఖాయం. వీటిని కొనే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళహట్, ఆసిఫ్ నగర్, టపాజపుత్ర, కుల్సుంపుర, గోల్కొండ, మలక్పేట్ ప్రాంతాల్లో దాదాపు 15 డైరీలలో పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో పెద్ద మొత్తంలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను స్వాధీనం చేసుకున్నారు. అధిక పాలుత్పత్తి కోసం గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఇంజెక్షన్ల వినియోగంతో గేదెల ప్రాణాలకే కాదు మనుషులకు ముప్పేనన్నారు పోలీసులు. ఆర్టిఫిషియల్ స్టిమ్యులేటర్ అంటే పాలు ఎక్కువ ఇవ్వడానికి ఈ ప్రతి డైరీ ఫామ్లో కూడా అధిక మొత్తంలో ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని ఇవ్వాల్సిన మోతాదు కన్నా ఎక్కువ పాలని వాళ్ళు రాబడుతున్నారు. దానివల్ల ఆ యొక్క బఫెలో యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోవడంతో పాటు ఆ పాలు తీసుకున్న పిల్లలకు కానీ మన ప్రజలకు కానీ అనేక రుగ్మతలకు గురవుతున్నారు. అటు ఫలక్నోమా, చాదర్ఘట్ ఏరియాల్లో జరిగిన దాడుల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టయింది. చూడ్డానికి నీట్ గానే కనిపిస్తుంది కదూ. ఈ మెరుపుల వెనక సింథటిక్ గమ్, రెడ్ ఆక్సైడ్, నకిలీ పెప్పర్, గోడలకు వేసే పెయింట్, సోడియం హైడ్రోసల్ఫైడ్ పౌడర్, ఇలా తెలియని ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి. మనం వాడే తాలింపులో అల్లం వెల్లుల్లిలో ఇంత నకిలీ కంపుంది. హుస్సేనియాలంలో కలర్ఫుల్ డ్రై ఫ్రూట్స్ వెనక అసలు రంగు బయటపడింది. తేనె, పంచదార పాకం, గ్లూకోజ్ మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్ లో కలిపి విక్రయిస్తున్నారు. దాదాపు 60 ఫ్రూట్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఫేక్ డ్రై ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఆఖరికి మంచినీళ్లను కూడా కల్తీ చేస్తున్నారు మాయగాళ్లు. పేరొందిన కంపెనీ బాటిళ్లను సేకరించి వాటిలో అపరిశుభ్రమైన నీటిని కలిపి ప్యాక్ చేస్తున్నారు. వీటిని తాగితే హై బ్లడ్ ప్రెషర్ తో పాటు ఎముకలు బలహీనపడే ఛాన్స్ ఉందన్నారు పోలీసులు. మరోవైపు చౌడీ బజార్లో నకిలీ సోంపు బండారం బయటపడింది. ప్రమాదకర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నట్లుగా ఐడెంటిఫై చేశారు. 30 కేజీల ఫేక్ సోంపును సీజ్ చేశారు. అదేవిధంగా నకిలీ వాటర్ ప్లాంట్స్ ఏమాత్రం స్టాండర్డ్స్ పాటించకుండా ఆ డ్రైనేజీలో వాటర్ కలిపేసేసి దానికి ఒక బ్రాండెడ్ పెట్టేసి ఇస్తున్నారు. దాంట్లో ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయో అసలు చూడలేం. అదేవిధంగా సోంపు అంటాం మనం. ఈ మసాలాలు ఇవన్నీ తినే దాంట్లో కొద్దిగా డైజెస్టివ్ దానికోసం వాడుతూ ఉంటాం ఆ స్పైసెస్ని. అది కూడా మంచి ఏషియన్ పెయింట్స్లో మంచి గ్రీనిష్, లైటిష్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా వాళ్ళు అది పెట్టేసి డూప్లికేట్ వాడుతున్నారు. ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లలో మెరుపు దాడులు చేసిన పోలీసులు మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. సీఎం ఆదేశాలతో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టామన్న పోలీసులు ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క స్పెషల్ రైడ్లు ఎట్టి పరిస్థితుల్లో అడల్టరేటెడ్ ఫుడ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టే, ప్రజల్ని మూకుమ్మడిగా అస్వస్థత గురి చేసి లైఫ్ స్పాన్ తగ్గించడం, ఇన్క్యూరబుల్ డిసీజ్ రావడానికి కారకమై వీటి మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. వీళ్ళపై రిపీటెడ్గా ఉంటే వాళ్ళపై పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. మనం ఏం తింటున్నామో తెలియటం లేదు. ఏది ఒరిజినల్, ఏది నకిలీనో అర్థం కావట్లేదు. అక్కడ ఇక్కడ అని తేడా లేదు. కల్తీ మాఫియా అన్ని చోట్ల రెచ్చిపోతోంది. 3 జోన్లలో జరిగిన దాడుల్లో బయటపడ్డ గ్యాంగుల భాగోతం మాత్రమే ఇది. బయటపడని ముఠాల లీకులు ఇంకెన్నో. ఇప్పటికైనా
ఫేక్ దందాను మానుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.